నిన్ననే ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారండి, బయట వాళ్ళైనా తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరి మీదైనా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆడవాళ్ళను కానీ పెద్దలను కానీ రాజకీయ నాయకులు కానీ అసభ్య పోస్టులు పెట్టడం అనేది జరిగితే చట్టానికి ఎవరు అతీతులు కాదు. మన వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. శాసనసభ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు తెలియజేశారు. దాన్ని బట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అవి సాక్ష్యంగా ఉన్నా కూడా అవినాష్ రెడ్డి గారి పిఏ ఏం పోస్టులు పెట్టాడు, మరి సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ టీడీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు. ఇప్పటివరకు మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఎవరి మీదండి? టీడీపీ వాళ్ళు కూడా వైఎస్ భారతి గురించి లేకుంటే జగన్ గురించి చాలా మంది కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు. మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారని వైసీపీ అంటుంది. ఏమంటే సాక్ష్యం ఉంటే అందరి మీద చర్యలు తీసుకుంటుందండి. చట్టానికి ఎవరో అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పక్షపాతమైన పరిపాలన చేయబట్టి మాకు ఈ రోజు 161 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. మీకు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయనకి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఒక అవకాశం ఇవ్వమంటే 151 సీట్లు ఇస్తే పరిపాలన సరిక్రమంగా లేదు కాబట్టి, తల్లిని చెల్లిని ఎవరిని గౌరవించలేదు కాబట్టి, పెద్దలను కూడా గౌరవించలేదు కాబట్టి, ఎక్కడ రోడ్లు కానీ సౌకర్యాలు ఏమీ లేవు కాబట్టి మాకు 161 సీట్లు ఇచ్చారండి. అందుకని దాన్ని మేము నిలబెట్టుకుంటాం. అపారమైన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన బ్రహ్మాండంగా నిధులు తెచ్చి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి చట్టాన్ని చక్కగా అమలు చేయాలి. రమేష్ గారు, సరే సోషల్ మీడియాలో వికృత చేష్టకు సంబంధించి పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు, కరెక్టే. కాకపోతే మిమ్మల్ని పనిలో పనిగా ప్రశ్నిస్తున్న వారిని కూడా లోపలేస్తున్నారనే విమర్శ కూడా ఉంది, నిజమా? మేము అలా చేయమండి, మేము అలా చేయం. అది రాజశేఖర రెడ్డి గారి నైజం, వైఎస్ఆర్ పార్టీ నైజం తప్ప మేము అలా చేయమండి. మొన్న మీరు చూశారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరు ధర్నా చేస్తే పోలీసులు ఏదో అత్యుత్సాహం పడితే వారికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సమాధానం చెప్పారు. ఇంకోసారి అలా జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు భారత పౌరులైనటువంటి ప్రతి వ్యక్తికి ఉంటుందండి. అది దాన్ని మనం ఎవరూ కాదనలేం. విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పరిపాలన జరుగుతుంది. పరిపాలనలో ఏం జరుగుతుంది, లోపాలు ఏమైనా ఉన్నాయంటే ప్రతిపక్షమే అర్థం అండి. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా. అసెంబ్లీకి రాకపోతే అప్పుడు మీరు చూసారు సభ ఎంత గందరగోళంగా ఉందో. అలాంటప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా. అది రాజ్యాంగబద్ధంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇంతమంది శాసనసభ్యులు గెలిస్తే, ఇంత పర్సెంటేజ్ శాసనసభ్యులు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందండి ఎవరికైనా. అది ముఖ్యమంత్రి గారి చేతిలోనో, ప్రధానమంత్రి గారి చేతిలోనో, రాష్ట్రపతి గారి చేతిలోనో ఉండదండి. అది అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నన్ను గౌరవించట్లేదు అన్నారండి. శాసనసభ్యుడిగా 2 లక్షల మంది ఓట్లు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గ ప్రజల కోసం, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోసం మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభకు వచ్చి ప్రశ్నించే హక్కు ఆయనకుంది. ప్రశ్నించమనండి. ప్రజలకు కావాల్సిన సకల సౌకర్యాల గురించి ప్రభుత్వాన్ని అడగమనండి. చిత్రహింసలేం లేదండి. మీకు వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు మనం చూసాం. వాళ్ళు పెట్టిన పోస్టుల్లో ఎంత అసభ్యకరంగా ఉందో. నేటి తరానికి ఎలాంటి మెసేజ్ పోతుండే. అది రేపటి తరానికి మనం ఆదర్శవంతంగా ఉండాలి. రాజకీయ నాయకులు అంటే మనం చేసే మాటలు. సందీప్ గారు చూడండి, పోస్టులు జూమ్ చేసి చూపించండి. ఈ పోస్టులు చూడండి, ఈ పోస్టులు చూడండి, జూమ్ చేయండి, జూమ్ చేసి చూపించండి. అంటే అటువంటి పోస్టులు, అసభ్యకర పోస్టులు రమేష్ గారు మీరు కూడా పెడుతున్నారని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడండి, మేము చూపించాం కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా మా దగ్గర. కాదండి, ప్రూఫ్స్ ఉన్నాయి కదా మా దగ్గర. ఎవిడెన్స్ ఉంటే మీ పార్టీ వ్యక్తులైతే ఒక రూలు, మా పార్టీకి సంబంధించిన ఒక రూలా? ఇదెక్కడ న్యాయం అండి? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది. మాకు 161 సీట్లు ఇచ్చింది గమనించబట్టే కదా. అందుకనే 5 నెలల కాలంలో 160 సీట్ల సంగతి ఏంటో తేలిపోతుంది. 5 నెలల్లో తేలిపోయింది 160 సీట్ల సంగతి ఏంటనేది. ఏమండి, మీ నాయకుడే, మీ కూటమిలో మీ కూటమిలో ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు బయటికి వెళ్తుంటేని.
రమేష్ గారు అంటే మొత్తం మీద ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాదన ఏం చెప్తారు? హోమ్ మినిస్టర్ మా చేతిలోకి తీసుకుంటానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది మీ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటని. కొంతమంది పోలీసులు బాధ్యతారహితంగా ఉన్నారనేది చెప్పాడు ఆయన, అంతే తప్ప ఇంకా ఏం చెప్పలేదు అక్కడ. ఆయన బాధ్యత కలిగిన కేబినెట్ మంత్రి కాబట్టి పరిపాలనలో ఏదైనా లోపాలుంటే ప్రతిపక్షం నిద్రపోతుందండి. ప్రతిపక్షం నిద్రపోయినప్పుడు స్వపక్షంలో కూడా మాట్లాడతారు. అర్థమైందా మీకు? ప్రతిపక్షాన్ని శాసనసభకు వచ్చి ప్రశ్నించే స్టేజ్ లో ప్రతిపక్షం లేదు కదా. లేనప్పుడు మేమే ప్రశ్నిస్తాం, మేమే ప్రజా సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్తాం. ప్రతి శాసనసభ రమేష్ గారు మొత్తం మీద రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వాదన వినిపిస్తుంది, నిజమేనా? నేరగాళ్లను లోపలేయటమే వాళ్ళకి బాధాకరమైన విషయం అండి. సాక్ష్యాలు లేకుండా ఎవరిని లోపలేయరండి, ఎవరి మీద కేసులు పెట్టరండి, ఎవరి మీద కేసులు పెట్టరు. మీరు సాక్ష్యం లేకుండా కేసు పెట్టమండి ఎవరి మీద. చట్టానికి అందరూ ఒకటేనండి. భరిస్తుంది 12,000 కోట్లు పోలవరానికి నిధులు శాంక్షన్ అయినాయి. పోలవరాన్ని కూడా మొదలుపెట్టి కట్టడం జరుగుతుంది. ఒకదాని వెనుక ఒకటి మొదలు పెట్టారు. మరి గతంలో బోళ్ళంతా 10 లక్షల కోట్లు అప్పు జరిగింది గత ప్రభుత్వం 5 ఏళ్లలో. అవన్నీ సర్దుబాట్లు చేసుకుంటా రోడ్లు గుంటల్లోనే తిరిగారు. ఎం కోటేశ్వరరావు గారైనా, తులసిరావు గారైనా, ఎమ్మెల్సీ గారైనా. మరి ఆ రోడ్లలో ఉన్నటువంటి గుంటలన్నీ పూడ్చుకుంటా 3,000ని 4,000కు పెన్షన్ పెంచేసి ఒకదాని వెంబడి ఒకటి ఉన్న నిధులను సర్దుబాటు చేసుకుంటా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి పరిపాలనలో. ప్రతి హామీని అమలు జరపడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందండి.